పెరుగులోడుతున్నాడు కానీ ఓపిక లేకుండా సాత్య కింద పడిపోయాట. దాంతో కృష్ణుడు కంగారు పడి, అర్జున అర్జున తొందరపడు, ఆ దౌర్భాగ్యుడిని చంపు, సాత్యకి ప్రాణం తీస్తున్నాడు వాడు అన్నట్ట. అప్పుడు అర్జునుడు నాకేసి చూడ్డంలా, ఎవరితోటో యుద్ధం చేస్తున్నాడు, ఎవరితోటో యుద్ధం చేస్తున్న వాడిని నేనేలా యుద్ధంలో చంపుతానన్నట్ట. నీ మొహంలో ఉంది, నీ తమ్ముణ్ణేమో ఇంత పూర్వం ఈ కర్ణుడు మోసంతో చావగొట్టాడు భీముణ్ణి. ఇక అభిమన్యుడిని వాళ్ళు ఎలా చంపారో నీకు తెలుసు. దౌర్భాగ్యుడు కర్ణుడు వెనక నుంచి ధనుస్సు విరగొట్టి చంపాడు. వీళ్ళంతా అప్పుడు మీదపడి కొళ్లబొడి చంపారు ఒక్క కుర్రాన్ని. నువ్వేమో ఇప్పుడు నీకు సాయం చేయడానికి వచ్చిన నా తమ్ముడిని రక్షించడానికి ధర్మం అంటావు కానీ అన్నట్ట. అప్పుడు అర్జునుడు ధైర్యం తెచ్చుకుని మంచి తీవ్రమైన అర్ధచంద్రాకార బాణం ఒకటి బలంగా విడిచిపెట్టాడు. ఆ ధనుస్సు నుంచి వచ్చిన అర్జునుడి యొక్క గాంధీవం నుంచి వచ్చిన అర్ధచంద్రాకార బాణం కత్తి ఎత్తి సాత్యకి తల నరకబోతున్న భూరిశ్రవుడి యొక్క భుజానికి తగిలి ఈ భుజం తెగి కిలోమీటర్ దూరం పడిపోయింది ఏకంగా. అంత బలమైన బాణం వేశాడనమాట. ఒక అపూర్వమైన ఆ బాణం దెబ్బకి భూరిశ్రవుడి కుడి చెయ్యి తెగి కత్తితో పాటు చాలా దూరం వెళ్ళి ఎక్కడో పడిపోయింది. అది చూడడానికి ఎలా ఉందో తెలుసునా, దేవాలయం ముందున్న ధ్వజస్తంభం తుఫాను గాలికి కూలిపోయినట్టుంది. ఆ చెయ్యి పడిపోగానే గిజగిజలాడిపోయి ఇంత బలంగా నా చెయ్యి నరికేసిన వాడు ఎవడా అని కసిగా వెనక్కి తిరిగట్ట. నెత్తురు ఓడిపోతోంది, కుడి భుజం పూర్తిగా తెగిపోయింది, ఎడం చెయ్యి మాత్రమే మిగిలింది. అమాంతంగా తల పక్కకి తిప్పాడు భూరిశ్రవుడు. అర్జునుడికే చూశాడు. ఈ బాణం వేసింది అర్జునుడని కనిపెట్టాడు. నీ దశ చూడ, నేను నీ దిక్కుగా చూశానా, ఎవరితోటో యుద్ధం చేస్తుంటే నీచంగా వెనక నుంచి నా చేయి నరుగుతావా, ఇంత పాపాత్ముడువా, నువ్వు ఇంత పని చేస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు, నువ్వు మహావీరుడు అని నమ్మాను. నిన్నీ నీచపు పనికి పురికొల్పింది ఏ ఇంద్రుడో అయి ఉంటాడు గాని దామోదరుడెంత పాపమునకు ఆర్వగయుండు నెయ్యంద్రనందన. ఈ కృష్ణుడైతే ఇలాంటి పాపం నీ చేత చేయించడన్నట్ట దెప్పుతూ. అప్పుడు అర్జునుడు అన్నాడు, యుద్ధరంగంలో ఒకరికొకళ్ళు సాయం చేసుకోవడం అధర్మమా ధర్మమా నువ్వే చెప్పు. నిన్నగాక మొన్న మీరు ఇంత చేసిన పాపాలు తెలియదా, అవన్నీ పక్కన పెట్టు. అభిమన్యుణ్ణి బాలుణ్ణి మీరందరూ వెనక నుంచి ధనుస్సు విరగొట్టి మీదబడి పొడవలేదా? మీరు చేసిన పాపాలన్నీ పక్కన పెట్టి సాత్యకిని చంపడానికి నువ్వు సిద్ధపడుతూ ఉంటే ఆ చెయ్యి నేను నరకడం తప్ప? యుద్ధంలో నా బావమరిదిని రక్షించుకోవడం నా ధర్మం. దౌర్భాగ్యుడు అలిసిపోయిన వాడి మీదబడి కాలితోటి మెడమీద తొక్కి కత్తితో తల నరుకుదాం అనుకున్నావేం అనగానే సమాధానం చెప్పలేకపోయేటవాడు. అభిమన్యుడిని మరి అలాగే పొడిచాడు ఈ భూరిశ్రవుడు, వెనక నుంచి డొక్కలో పొడిచాడు. అది మర్చిపోయి ఇప్పుడు ధర్మపన్నాలు పొందుతున్నాడు. అందుకని అలా అనగానే నువ్వు అన్నది నిజమే, సరే అయ్యిందేదో అయ్యింది, కానీ అదేదో నా తలకాయ నరికేస్తే వదిలిపోయేది ఈ చెయ్యి నరకడం కంటే అన్నట్ట. అప్పుడు అర్జునుడు కొంచెం జాలిపడి, భూరిశ్రవ, అన్నదమ్ముల బిడ్డలం మనం, ఒక వంశం వాళ్ళం. ఈ దుర్మార్గుడు నీచుడైనటువంటి దుర్యోధనుడి ధర్మమానని ఈ భయంకర యుద్ధానికి సంసిద్ధులమయ్యాం. ఎంత బతిమాలేం మేము, 5 ఊళ్ళు ఇమ్మని అడిగాం. 5 ఊళ్ళు కాదు కదా, సూది మనం మోపినంత స్థలమేమనన్నాడు ఆ దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడి వల్ల ఇంత పుట్టింది. మనలో మనం కయ్యం చేసుకుంటున్నాం, మనలో మనం కొట్టుకుంటున్నాం, ఎంతో మంది చచ్చిపోతున్నారు, మహాత్ములు కూలిపోతున్నారు. ఈ పాపాన్ని దుర్యోధనుడు అనుభవిస్తాడు. ఇంక నువ్వు చెయ్యి తెగింది కదా అని మనస్సులో బెంగపెట్టుకోక ప్రాయోపవేశం చేసి శరీరం విడిచిపెట్టే అన్నట్ట. అనగానే టక్కన లేచి పక్కన కూర్చుని ఈ ఒంటి చెయ్యిని బొడ్డు దగ్గర చేర్చుకుని ప్రాయోపవేశం ద్వారా, అంటే కింద నుంచి ప్రాణం పైకి తీసుకొచ్చి సహస్రార కమలాన్ని పగలగొట్టుకుని చచ్చిపోదామని నిర్ణయించుకున్నాడు భూరిశ్రవుడు. ఈలోపు కింద పడిపోయిన సాత్యకి కాసేపు కింద పడ్డాడేమో ఒళ్ళు పోయి తెలియలేదు. అందులో మెడ మీద తొక్కు తొక్కాడు వాడు, తొక్కి కత్తి ఎత్తాడు. ఆ కత్తి చూడగానే ప్రాణం పోయినంత పని అయ్యింది. ఇప్పుడు వీడు ఆ కత్తి ఉన్న చెయ్యి కింద పడిపోవడం, కాలు తొక్కినవాడు కాస్త కాలు తీయడంతో శరీరానికి ఉత్సాహం, ప్రాణం వచ్చిందిట. జర్రును లేచిపోయి కింద పడిన కత్తి తీసి అందరూ వద్దంటున్నా వినిపించుకోకుండా మెడబట్టుకుని ఒకసారి నరికి అవతల పారేశాడు. ఆ తల పుచ్చుకుని విసిరేశాడు దూరంగా. దాంతో అందరూ తప్పు తప్పు, ఒంటి చేతివాడు తల నరుగుతావా అన్నారట. ఒంటి చెయ్య కుంటి చెయ్య దౌర్భాగ్యుల్ని, మీరంతా కలిసి చేసిన పాపాలన్నీ మాకు తెలియవనుకుంటున్నారా? ఎప్పటికప్పుడు మీరంతా ఇలా దొమ్మి యుద్ధంలోనే చంపారు మా వాళ్ళని అని అభిమన్యుని చావు గురించి ఉపన్యాసం ఇవ్వగానే అందరూ నిరుత్తరులైపోయారు, ఎవరు సమాధానం చెప్పలేదు. అప్పుడు వాళ్లలో వాళ్ళు అనుకున్నారట, అవునవును భూరిశ్రవుడి వల్ల చావు దెబ్బతిన్నాడు, ఇప్పుడు ఆ భూరిశ్రవుడిని చంపడంలో తప్పేముంది, అతని చేత పడిన వాడు వాడిని చంపకుండా ఊరుకుంటాడా అని ఒకళ్ళు అన్నారు. మనం మాత్రం అభిమన్యుడిని అలా చంపలేదా, ఇంకా ఎంతో మందిని అలా చంపలేదా, మన తప్పులు లేవా, ఇరావంతుడిని అలా చంపలేదా అని ఒకడన్నారు. యుద్ధం అన్నాక ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటారు అంతే, చంపడం ముఖ్యం కానీ ఎలా చంపామన్నది ముఖ్యమా? 10 మంది ఒకడిని చంపుతారు, ఒకడు 10 మందిని చంపుతాడు అని కొందరు అనుకున్నారు. ఇలా ఎవరి దారిన వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ఏం చేశాడు శ్రీకృష్ణుడు, పాంచజన్యాన్ని భై 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 అని 3 సార్లు ఊదాడు. మీకు అదే కృష్ణుడి గొప్పతనం.
ఆయనకి భవిష్యత్తు తెలుసు కనుక, పరమాత్మ కనుక నిన్నేమని చెప్పాడు రాత్రి, నాయనా సారథి దారుక, రేపు నువ్వు నా రథాన్ని, గరుడ ధ్వజంతో కూడినటువంటి రథాన్ని, శంఖ చక్ర గదా పద్మాదులన్నీ అందులో పెట్టి, శారంగం అనే కోదండం కూడా అందులో పెట్టి, నా శైబ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకములనే గుర్రములు ఆ రథమునకు పూంచి యుద్ధరంగంలో సంసిద్ధంగా ఉండు. నేను శంఖం 3 సార్లు ఊదగానే రథం తీసుకురా అని చెప్పాడుగా, ఇందుకన్నమాట. అలా ఆయన 3 సార్లు ఊదగానే రథాన్ని మహావేగంగా సారథి అక్కడికి తీసుకొచ్చాడు. ఆ గుర్రాలు ఎంత వేగంగా వెళ్ళగలవంటే ఎవరన్నా అడ్డం వస్తే ఎగిరి పైనుంచి కింద గుతుకుతాయి. మనకి సినిమాల్లో కార్లు పైనుంచి దూకినట్టు చూపిస్తాడు, అది ఉత్తి గ్రాఫిక్స్, మ్యాజిక్, దొంగ నాటకాలు అవి. నిజంగా భూమి మీద అలా దూకలేవు. కానీ నిజంగా ఈ రథం దూకిందిట, ఏ గ్రాఫిక్స్ లేకుండా. అమాంతంగా దూకి అర్జునుడు ఉన్నటువంటి రథం దగ్గరికి తీసుకొచ్చాడు. కృష్ణార్జునుడు ఉన్న రథం దగ్గరికి సారథి ఆ రథం తేగానే తమ్ముడిని పిలిచి, ఇదిగో నీకోసమే రథం తెప్పించాను, ఎక్కన్నట్ట. ఇప్పుడు ఆయుధం లేకుండా, రథం లేకుండా ఉన్న సారథికి, ఈ సాత్యకి కృష్ణుడి రథం వచ్చింది. టక్కన అందులో ఎక్కాడు. ఇప్పుడు కృష్ణుడి యొక్క ధనుస్సు పుచ్చుకు యుద్ధం చేయడం మొదలెట్టాడు. ఎంత యోగం పట్టిందో. కష్టంలో సుఖం అంటారు. చావు దెబ్బలు తింటే తిన్నాడు కానీ వెనకడికి ఒక ఆయన ఉన్నాడులేండి, కోర్టులో అంతా పోయింది ఆస్తి, కేసు పోతే పోయింది కానీ లా తెలిసింది అన్నాడు. అలా కింద పడి చావు దెబ్బలు తింటే తిన్నాను కానీ శ్రీకృష్ణుడి రథం ఎక్కి కృష్ణుడి యొక్క ధనుస్సు పుచ్చుకుని యుద్ధం చేయగలిగానన్నట్ట. అప్పుడు అర్జునుడు తెల్లబోయి, కృష్ణ ఇదేమిటిది, ఈ క్షణంలో నీ రథం ఎలా వచ్చింది, నీ రథం ఎప్పుడు ఇక్కడ సంసిద్ధంగా ఉండదు అంటే, నాకు రాత్రే తెలుసు, ఈ భూరిశ్రవుడి చేతిలో సాత్యకి దెబ్బతింటాడు, తిన్నప్పుడు నువ్వు వాడి చెయ్యి నరకాలి, నరికిన తర్వాత యుద్ధరంగంలో రథము ఆయుధాలు లేకుండా కేవలం కత్తితో ఉంటాడు, అలా కత్తితో ఉంటే నెత్తి పొగులుతుంది, కాబట్టి వీడిని రక్షించడం కోసం నేను దారుకుని అర్ధరాత్రి వేళే రథం సిద్ధం చెయ్యని చెప్పాను. నా శంఖం ఒకేసారి వరసగా 3 సార్లు పూరించగానే రమ్మన్నాను అని జరిగింది. చెప్పగానే దేవుడు అంటే ఎవరో నువ్వే, అన్నీ ఎరిగి ఎప్పటికప్పుడు నువ్వు రక్షించకపోతే మేమెంత, మా బ్రతుకెంత అన్నాడు ఆయన. ఇప్పుడు ఈ కథ విన్నాడు కదా, విని ఎవరో ధృతరాష్ట్ర మహారాజు, ఏమయ్యా నాకు ఆశ్చర్యం, గురు కృప కృతవర్మ ఇత్యాదుల్ని చావగొట్టినవాడు, కర్ణుణ్ణి పారద్రోలినవాడు, దుర్యోధన దుశ్శాసనాదుల్ని పరిగెత్తించినవాడు, ఎంతమంది వీరుల్ని జయించిన మహావీరుడు కృష్ణుడి తమ్ముడు సాత్యకి ఒక్క భూరిశ్రవుణ్ణి ఎందుకు యుద్ధంలో జయించలేకపోయాడు? ఇది ఆశ్చర్యంగా ఉంది. ఎంత అలిసిపోయినా మరీ అలా కింద పడిపోవడం ఏమిటన్నట్ట. అదే అసలు రహస్యం చెబుతున్నాను విను. ఒకానొకప్పుడు సూరసేనుడని ఒక మహారాజు ఉండేవాడు, యాదవరాజు. ఆ సూరసేన మహారాజు గారి కొడుకు పేరు వసుదేవుడు. ఆ వసుదేవుడు దేవకి అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. దేవకి యొక్క తండ్రి పేరు దేవకుడు. దేవకుడు తన కూతురికి దేవకీదేవికి స్వయంవరం చాటాడు. ఆ స్వయంవరంలో నా పుత్రుడైనటువంటి వసుదేవుడికి ఈ దేవకినిచ్చి పెళ్లి చేయడానికి నేను ఎత్తుకుపోతున్నాను అని సూరసేనుడి తమ్ముడు సిని అని ఒక ఆయన ఉన్నాడు. సూరసేన మహారాజు గారికి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు సిని. ఆ సిని ఏమన్నాడు, మా అన్న కొడుకు కనుక నాకు అన్న కొడుకుతో సమానం వసుదేవుడు, ఆయనకి దేవకినిచ్చి పెళ్లి చేస్తాను. స్వయంవరంలో నేను ఆమెను నా రథం ఎక్కించుకుంటున్నాను, మీ రాజుల్లో ఎవరికైనా పౌరుషం ఉంటే నాతో యుద్ధానికి రండి అన్నాడు అని దేవకీదేవిని అమ్మాయి రథం ఎక్కన్నట్ట. దేవకి సంతోషంగా రథం ఎక్కేసింది. వెంటనే ఇప్పుడు ఈ భూరిశ్రవుడు తండ్రి సోమదత్తుడు స్వయంవరానికి వాడు వచ్చాడు. ఓరి సిని, ఇదిగో నువ్వు నా పాలిటి శని, అశని పాతాల వంటి నా బాణాలతో నిన్ను చీల్చి దేవకి నేను పెళ్లి చేసుకుంటాను అని సోమదత్తుడు ఘోర యుద్ధం చేసేశాడు ఈ సినితో. సిని మహావీరుడు. 2 బాణాలతో వాడి ధ్వజస్తంభం విరగ్గొట్టి, రథం పడగొట్టేసి, వాడి ధనుస్సు విరగ్గొట్టి, అమాంతంగా వాడి మీదకి దూకి వాడి కిరీటం కిందకి తీసి అవతల పారేసి జుట్టు పుచ్చుకుని కత్తెత్తి వాడి తల నరకబోయి అంతలో ఆగిపోయి, పెరిగి పీనుగా చావడానికి సిద్ధంగా ఉన్న నిన్ను చంపడం ఏమిటి, నీ ప్రాణాలు నీకు ఇస్తున్నాను, అరిచేతిలో పెట్టుకుని నీ ప్రాణాలు పారిపోరా, ఎప్పుడైనా మళ్లీ కనబడ్డావా మా వంశం వాళ్ళకి తల నరికేస్తాను అని కత్తి అలా చెడిపించి ఆ సోమదత్తుడిని వదిలేశాడు. సోమదత్తుడు అవమానం పాలైపోయాడు, పళ్ళు పటపట కొరికాడు. నన్ను తన్ని కింద పారేస్తాడా, నా కిరీటం తీసి అవతల పారేస్తాడా, నా జుట్టు చేత్తో పట్టుకుంటాడా, పైగా కత్తెత్తి చంపడానికి సిద్ధపడి కూడా ఆడదాని లాంటి వాడివి అని అవమానిస్తాడా, వీడంతం చూస్తాను. కాకపోతే నాకు దేహబలం, వాడిని చావగొట్టగలిగే చంపగలిగేంత దేహబలం లేదు, కాబట్టి వీడిని చంపడం ఎలాగా అని ఆలోచించాట. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, సిని మహావీరుడు, అతనితో బాహాబాహి యుద్ధం చేసిన వాడు ఎవడో బతికి బట్టకట్టలేడు,
భీముడిలాగే ఆయన కూడా నాగాయుత బల సంపన్నుడు. కాబట్టి నువ్వు ఈ శరీరముతో అతన్ని చంపాలంటే వల్ల కాదు, శివుడి కోసం తపస్సు చెయ్యన్నారట కొందరు ఋషులు. వెంటనే ఈ సోమదత్తుడు 6 నెలల పాటు కఠోరంగా తపస్సు చేశాడు శివుడి కోసం. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకో అంటే, నువ్వు నాకు శత్రువులందరినీ చంపగలిగే శక్తి అన్నట్ట. ఈ 6 నెలల తపస్సు ఏం సరిపోతుంది? సరిపోదు, ఇంకేదన్నా తపస్సు చెయ్యి అన్నట్ట. నువ్వు మళ్లీ నాకు వరం ఇచ్చేదాకా తపస్సు చేస్తానని ఏకధాటిన 20 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. ఏడు కొట్టుకొస్తోంది. మరొకసారి గట్టిగా గోవిందానండి. ఏమన్నా అంటిస్తున్నారండి బయట? ఏమన్నా తగలబెడుతున్నారా? మా కంఠాలు కొంచెం సున్నితంగా ఉంటాయి. ఏదైనా బయట నుంచి గొట్టు వచ్చినా, దోమల లోపల గడినా. చివరికి కఠోర తపస్సు అన్నేళ్లు చేయగా శివుడు జాలి తలిచి ప్రత్యక్షమయ్యాడు. నాయన, మొండిగా తపస్సు చేసావు, ఇప్పుడు కోరుకో, నీకేం కావాలంటే, ఏమండి, నన్ను సిని అనేవాడు యుద్ధరంగంలో తన్ని కింద పారేశాడు, చంపకుండా వదిలేశాడు. ఆ సిని మీద నాకు కసి ఉందన్నట్ట. ఇంకెక్కడ సిని అయ్యా, నువ్వు తపస్సు చేస్తుండగా సిని చక్రవర్తి చచ్చిపోయాడు, ఆ సిని కొడుకు సత్యకుడు ఆయన మరణించాడు అన్నట్ట. దాంతో వీడు ఆలోచించి, నేను పగ తీర్చుకోవాలనుకున్న సిని శరీరం విడిచిపెట్టాడు, ఆయన కొడుకు సత్యకుడు పోయాడు. ఆ సత్యకుడి కొడుకు బతికున్నాడు అంటే సత్యకుడి కొడుకుల్లో పెద్ద కొడుకు సాత్యకి కృష్ణుడికి కజిన్ సోదరుడు అవుతాడు. ఆయన మాత్రం ఆరోగ్యంగా ఉన్నాడన్నట్టు శివుడు. అయితే నాకు వరమి, నా కుమారుడు ఆ సిని యొక్క మనవణ్ణి యుద్ధరంగంలో తన్ని కింద పారేసి కత్తెత్తి చంపినంత పని చెయ్యాలి, అవమానించాలి. ఈ వరం మాత్రమే, చంపే వరం మళ్ళా. వీడి కర్మ ఏంటంటే, నన్ను వాడు అవమానించాడు కనుక వీడిని వాడు అవమానించాలి. అందుకని కింద పారేసి కత్తెత్తి చంపడానికి సిద్ధపడి కూడా చంపకుండా అవమానించి వదలాలి. అటువంటి పరాక్రమం కలిగిన కొడుకునియ్యి అంటే తథాస్తు అన్నట్టు ఆయన. ఆ వరం వల్ల సోమదత్తుడికి భూరిశ్రవుడు పుట్టాడు. ఆ ఈశ్వరుడిచ్చిన వరం వల్ల సాత్యకిని యుద్ధరంగంలో కింద పారేసి చంపినంత పని చేశాడు తప్ప, లేకపోతే కృష్ణుడి తమ్ముడైనటువంటి సాత్యకిని అంతటి పరాక్రమవంతుణ్ణి, పైగా అర్జునుడి యొక్క శిష్యుణ్ణి ఒక మాదిరివాడు జయించగలడా? ఇది కేవలం ఈశ్వర వరం. అందువల్ల దీని గురించి ఆలోచించగలగానే అదే. అందుకే ఈశ్వర వరాన్ని కోరుకునేటప్పుడు ఆ పెచ్చవాడు వాడెవడు, ఆ సోమదత్తుడు పూర్తిగా చంపే వరం కోరుకోవచ్చు కదా. మా వాళ్ళకి పోయే కాలం అన్ని పిచ్చ పిచ్చ ఊహలు. సైంధవుడు కోరుకున్న వరము పిచ్చి వరం, వీడు కోరుకున్నది అలాగే ఉంది అని బాధపడిపోయాడు. ధృతరాష్ట్రుడి బాధల్లా ఎప్పటికప్పుడు మనవాళ్ళు చచ్చిపోతున్నారు కానీ అటువైపు వాళ్ళు చావడంలా. వీడు గిజగిజలాడిపోయాడు అనమాట. ఇదేం వరం అండి, ఇదేం వరం అండి, తప్పాడు పొరపాటు చేశాడు అని గింజుకున్నట్ట. నువ్వు ఏడవకు, నీ కొడుకుల పాపాలు ఇలా చావు రూపంలో ఎప్పటికప్పుడు నువ్వు విందుగాని. నీకొచ్చే చావు వార్తలన్నీ ఇవి మామూలు చావు వార్తలు కాదు, నీ కుమారులు చేసిన మహాపాపం. ఆనాడు నీ కుమారుల్ని అదుపులో పెట్టలేదు, ఆ పాపం అనుభవించన్నట్ట. ఇప్పుడు మళ్ళీ సాత్యకి శ్రీకృష్ణుడి రథం, శ్రీకృష్ణుడి ధనుస్సు కదా, విజృంభించాడు. దాంతో కర్ణుడు ఎదురొచ్చాట. నిరుపమ శక్తి కర్ణుమియ్యి నెత్తురు వర్రగ చేసి అద్భుతమైన కొన్ని బాణాలతోటి కర్ణుడి శరీరం అంతా చీల్చి చెండాడితే వాడి శరీరం అంతా ఎర్రగా నెత్తురు మయమైపోయింది. కర్ణుడు బంగారపు రంగులో ఉండేవాడు, ఇప్పుడు మొత్తం ఒళ్ళంతా రక్తం అయిపోయింది. దాంతో వాడు పారిపోయాడు. అలా పారిపోగానే ఈ లోపు భీముడు వచ్చి అర్జునుడి దగ్గర చేరి, అర్జున చూశావా, ఈ దౌర్భాగ్యుడు, ఈ సూతపుత్రుడు నన్ను వెనక నుంచి బాణాలేసి కొట్టి ధనుస్సుతో పొట్ట మీద పొడిచి తిండిపోతా నీకు భండనం ఏమిటన్నాడు. వీడిని నువ్వేదో రకంగా అవమానించకపోతే నేను తట్టుకోలేను, నాకు ఒళ్ళు మండిపోతుందన్నట్ట. పారిపోతున్న కర్ణుడు వెంటబడి అర్జునుడు నిలు కర్ణ అని వీపు మీద 2 బాణాలు కొట్టి, ఏమిర కర్ణ భీమునటులేటికి దిట్టితి. ఎరా కర్ణ, భీముడిని ఎందుకురా అలా తిట్టావు? ఎంతో పూర్వం నువ్వు ఎన్నిసార్లు పారిపోయావు, నీకు సిగ్గుందా ఎగ్గుందా? నువ్వు పారిపోయినప్పుడు ఒక్కసారైనా నేను తిట్టానా నిన్ను? ఇప్పుడు
ఇప్పుడు సాత్యకి నిన్ను గెలవడే, ఇప్పుడు సాత్యకి నిన్ను చావగొట్టి నువ్వు పరిగెత్తేలా చేయలేదా? ఈ సాత్యకి నిన్ను తిట్టాడా? రే నువ్వు నీచుడివిరా, నీ దౌర్భాగ్యపు జన్మ అటువంటిది, అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడతావు. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి మాట మాట్లాడావా నీ నాలుక కోయిస్తాను పో అని హెచ్చరించాడు. ఇలా గందరగోళం జరుగుతోంది. క్రమంగా ముందుకెళ్ళింది రథం. ఇంకా కాసేపట్లో సూర్యుడు అస్తమిస్తాడు. కేవలం 1 గంట కాలం ముందట సూర్యాస్తమయానికి. దాంతో అర్జునుడు, కృష్ణ మనం ఎంత ముందుకెడుతున్నా సైనికులు అడ్డం పడుతున్నారు. సైంధవుడు చూస్తే వెనకెక్కడో దాక్కుని ఉన్నాడు, వాడు కనబడ్డం లేదు. కేవలం గంట కాలం మాత్రమే ఉన్నది సూర్యాస్తమయానికి. ఎంత వేగంగా తోలతావో నీ రథాన్ని, నీ రథ చమత్కారం అంతా చూపించు, సైంధవుడు కనబడేలా చెయ్యి, వాడి తల నరికి కింద పారేయవలసిందే అనగానే, లేదు అర్జున, ఈ దుర్యోధనుడు మహామేధావి. యుద్ధరంగంలో ఇందాక నీకు కనపడిన సైంధవుణ్ణి ఆ వెనక వైపు గుట్ట వైపు దాచాడు. ఆ గుట్టకి ముందు 9 మందిని కాపలా పెట్టాడు. ఇంతమందిని దాటుకుని అక్కడికి వెళ్లేసరికి ఎలా అయినా సూర్యాస్తమయం అయిపోతుంది. సూర్యాస్తమయం అయ్యిందా అస్తవ్యస్తం అవుతుంది. దొంగవాడు యుద్ధానికి రాకుండా దాక్కున్నాడు. పుట్టలో దాక్కున్న పావుని నాగస్వరం ఊది బయటికి లాక్కొచ్చినట్లుగా, కన్నంలో దాక్కున్న ఎలకని కన్నం తవ్వి ఎలకల్ని పెట్టేవాడు ఎలా బయటికి లాగుతాడో అలా ఈ దుర్మార్గుడిని బయటికి లాగుదాం, నీకెందుకు నేను ఉన్నాను కదా అని వెంటనే ఏం చేశాడు, ఈయన చక్రం విడిచిపెట్టాట. ఈ చక్రం నుంచి కొన్ని మాయకిరణాలు బయటకు వచ్చి సూర్యుని కమ్మేశాయి. దాంతో చూస్తూ ఉండగా కటికి చీకటైపోయింది. ఇంకేముంది, అర్జునుడు చచ్చిపోయి ఉంటాడు అని రథంలోంచి తలెత్తి చూశాడు సైంధవుడు. వెంటనే ఏం చేశాడు, అదిగో వాడి తల అన్నట్ట కృష్ణుడు. వెంటనే బాణం వేశాడు, రివ్వురు వెళ్ళిపోయింది ఆ బాణం. ఆ బాణం వెళ్లి వాడి తల నరికేసింది. ఈలోపు ఈ చీకటి వెళ్ళిపోయింది. మళ్లీ సూర్యుడు హాయిగా పట్టపగలిండి సూర్యుడిలాగా వెలగడం మొదలెట్టాడు. కేవలం 1 నిమిషం సూర్యుడు కనబడకుండా పోయాడు కదా అని ఆ పుట్టలో దాక్కున్నట్టుగా వెనకాతలు దాక్కున్న గుట్ట వెనకాతలు ఉన్నవాడు రథంలోంచి లేచి నిలబడ్డాడు. ఆత్రం అన్నమాట వాడికి. వాడు అలా లేచాడో లేదో తల నరికి అవతల పారేశాడు. ఆ తల పైకి లేచిపోయింది, ఎక్కడికో పైకి. ఆ తల అలా పైకి లేచిందో లేదో వెంటనే సూర్యకాంతి యథాప్రకారంగా వచ్చింది. మాయ చీకటి తొలగిపోయింది. ఈలోపు సౌరి, పార్థ కంగారు పడి, నువ్వు ఆ తల కింద పడేలా చేయకు, ఆ తల ఆకాశంలోనే ఉంచన్నట్ట. అనగానే అదేమిటి అని అడగకుండా సైంధవుడు తల నరగ్గానే తల ఎక్కడికో పైకి లేచిపోయిందిలేండి. క్రికెట్ లో అప్పుడప్పుడు బాల్ కొడితే క్యాచ్ చేయడానికి పైకి లేచిపోతుంది, అలాగనమాట. అలా బంతిలా పైకి వెళ్ళిపోతున్నటువంటి తల కింద పడే లోపు ఆ తల కింద పడకూడదు పైనే ఉంచన్నాడుగా కృష్ణుడు. అందుకని ఓ బాణంతో మళ్ళీ ఆ తలకైన పైకి ఎగరేశాడు. ఈ తలను అలా కింద పడకుండా బాణం వెంట బాణం కొట్టి దాన్ని అలా పైనే ఎగరేస్తున్నాడు. ఈలోపు ఒకేసారి ఎంత కపటం, ఎంత మాయ, ఎంత మోసం అని వరసగా ద్రోణాచార్యుడు మొదలుకొని 90 మంది వీరులు, కురువీరులు అర్జునుడి మీద పడ్డారు. ఈ 90 మంది బాణాలు నిలువరిస్తూ 90 మందితో యుద్ధం చేస్తూ అదే సమయంలో పైనుంచి తల కింద పడకుండా బాణాలతో కొడుతూ, ఎంతసేపు ఈ ఆట? తలేమో కింద పడకూడదు, వీళ్ళేమో మీద పడుతున్నారు, ఇటు వీళ్ళని కొట్టాలి, ఇటు పైన తల ఉంచాలి. ఏమిటి ఈ ఆట, దీని వెనకాతలు ఉన్న రహస్యం ఏమిటి అన్నట్ట. అప్పుడు కృష్ణుడు, నువ్వు తలకాయని అలాగే పైనే ఉంచు, వీళ్ళతో యుద్ధం చెయ్యి, నాకేసి చూడకుండా నేను చెప్పేవి చెవులతో విను, అంటే అవధానం చెయ్యి, పద్మాకర్ గారి లాగా ఏకకాలంలో అవధానం చేసినట్టుగా ఉండాలి అని చెప్పాడు అసలు రహస్యం. ఈ సైంధవుడు వరపుత్రుడు. వీళ్ళ నాన్న పేరు వృద్ధక్షత్రుడు, సింధు దేశపు రాజు. సింధు దేశపు రాజు వృద్ధక్షత్రుడికి పిల్లలు లేకపోతే కఠోర తపస్సు చేశాడు. తపస్సు చేసి శివుణ్ణి మెప్పిస్తే, శివుడు నీకేం కావాలన్నట్ట, నాకు ఒక గొప్ప పుత్రుడిని ప్రసాదించన్నట్ట. నీకు పుత్రయోగం లేదు, ఒకవేళ పుత్రుడు నీకు వచ్చినా ఆ పుత్రుడి వల్ల నువ్వు కష్టాలే పొందుతావు, అయినా నువ్వు అడిగావు కాబట్టి పుత్రుడిని ఇస్తున్నాను అన్నాడు శివుడు. శివానుగ్రహంతో వాడికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు 2 ఏళ్లు వచ్చాయి. 2 ఏళ్ల వయసులో ఒక రోజున తండ్రి తొడ మీద వాడు పడుకుని ఆడుకుంటున్నట్ట. మహాతపస్యాలి అయిన వృద్ధక్షత్రుడు రోజు శివుడి కోసం మహాతపస్సు చేసేవాడు. వాడు అటువంటి వాడు కొడుకు తొడ మీదకి రాగానే ముచ్చుకుని ఆ గడ్డాన్ని, తన గడ్డాన్ని వాడి గడ్డానికి తగిలించి, అంటే వాడిని తీసుకుని ఇలా ముద్దాడుకుంటూ, కుమారా, ఈశ్వర వరప్రసాది, నా తపశ్శక్తితో నిన్ను కన్నానురా, ఈ భూమండలంలో నీలాంటి పుత్రుడు ఎవరికైనా ఉంటారా, ఏమి తపస్సునది అని తను తానే పొగుడుకుంటూ ఉండగా టక్కన ఆకాశవాణి అన్నది, ఓరి మూఢ వృద్ధక్షత్ర, నీ తపస్సు గొప్పది, ఆ తపశ్శక్తితో శివుణ్ణి మెప్పించి వీణ్ణి కన్నాను అని మురిసిపోకు. ఈ మురిపం ఎక్కువ కాలం ఉండదు. వీడు యుద్ధరంగంలో తలకాయ ఇలా పైకెత్తి రథంలో నిలబడతాడు. అప్పుడు వీడి తలకాయని ఒక వీరుడు నరికి అవతల పారేస్తాడు.
వీడి తల ఏమరిపాటున ఉండగా తెగిపోతుంది అని ఆకాశవాణి పలికింది. ఆకాశవాణి కనపడదు, పలికిందంతే. దాంతో వృద్ధక్షత్రుడికి వణుకొచ్చింది. ఇంత తపస్సు చేసిన నేను చివరికి కన్న కొడుకు యుద్ధరంగంలో ఏమరిపాటున తల తెగి చచ్చిపోతాడా? ఇంకెందుకు నా తపస్సు అని కాసేపు ఆలోచించి, ఈ నా తపస్సంతా ధారపోస్తున్నాను, నా కుమారుడి తల ఎవడు నేల మీద వేస్తాడో వాడి తలకాయ 1000 చెక్కలైపోగాక 100 చెక్కలైపోగాక అని శపించేశాట. కాస్త నీళ్లు చేతిలోకి తీసుకుని వాడు చాలా తపస్సు చేశాడు. ఆ తపశ్శక్తి అంతా ధారపోసి చేతిలోకి నీళ్లు తీసుకుని ఆ నీళ్లు నేల మీద జల్లి ఏమన్నాడు, నేను ఒక శాపం పెడుతున్నాను, నా కుమారుడి తల ఎవడు తీసి నేల మీద వేస్తాడో వాడి తల 100 చెక్కలైపోగాక. కొన్ని పాఠాంతరాల్లో 1000 అని ఉంది, కొన్ని చోట్ల 100 అని ఉన్నది. ఏదైనా సంస్కృతంలో కోటి అనే శబ్దమునకు సహస్రము లేక లక్ష, కోటి ఈ మూడింటికి కూడా సమూహార్థం ఎక్కువ అనడానికి వాడతాం. 100 చెక్కలంటే కరెక్ట్ గా 1, 2, 3 వందని కాదు, అక్కడ ఎక్కువ ముక్కలై చావాలని శాపం అన్నమాట. ఆ వృద్ధక్షత్రుడు ఆనాడు అలా శాపం పెట్టాడు. ఇప్పుడు నువ్వు వీడి తల నరికావు, ఈ తల నీ వల్ల కింద పడిందనుకో, నువ్వు నరకడం వల్ల నీ తలకే 100 చెక్కలైపోతుంది. వాడి తపశ్శక్తి అంత గొప్పది, నేను నిన్ను కాపాడలేను అనగానే, మరి అంతసేపు అలాగే ఆడుకుంటూ ఉండనా, ఫుట్బాల్ ఆడినట్టుగా పైకి కింద పడకుండా? కష్టం కదా, కింద పడితే నా తలకాయ పగులుతుంది, వాడి తలకాయ కింద పడనకుండా పైన ఉంచాలంటే చేతులు పడిపోతున్నాయి, ఎంతసేపు బాణాలు వేసి ఆకాశంలోనే తలకాయ ఉంచను అన్నట్టు ఈయన. అదే మరి కంగారు పడకు, విను. ఈ తలకాయని వాళ్ళ నాన్న ఒళ్ళు వేయి. వాళ్ళ నాన్న ఇక్కడ శమంత పంచకం దగ్గర తపస్సు చేసుకుంటాడు. ఆ ముసలాయన కొడుక్కి ఇలా శాపం పెట్టి, నా కొడుకు తల నేల మీద వేసిన వాడి తలకాయ పగిలిపోవాలని శాపం పెట్టి, ఈ శమంత పంచకంలో మడుగు పక్కన కూర్చుని రోజు అందులో స్నానం చేసి ఒడ్డు మీద కూర్చుని ఓం నమ శివాయ అని జపం చేసుకుంటున్నాడు. నువ్వేం చేస్తావు, ఈ తలకాయ పట్టుకెళ్ళి వాడు ఒళ్ళోవి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు. మరొక మాట, ఇవి మామూలు బాణములు చెయ్యవు. ఎంతవరకు నువ్వు ఒక్కసారి కూడా పాశుపతాస్త్రాన్ని వాడలేదు. ఇప్పుడు పాశుపతాస్త్రం ప్రాణం మీదకి వచ్చింది కనుక దాన్ని వాడన్నట్ట. ఓహ్ భలే ఉందనుకుని వెంటనే శివుణ్ణి తలుచుకుని పాశుపతాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఓ పాశుపతమా, లోకములను నాశనం చెయ్యకుండా ఈ సైంధవుడి తల పట్టుకెళ్లి వాళ్ళ నాన్నగారి కుడి తొడ మీద వెయ్యి అనగానే ఈ పాశుపతం మహావేగంగా వెళ్ళిపోయి ఆ తలని జాగ్రత్తగా పట్టుకుని తీసుకెళ్లి సరిగ్గా అప్పుడు సాయంకాలం సంధ్యావందనాన్ని కూర్చున్నట్టు పాపం వృద్ధక్షత్రుడు వాడి కుడి తొడ మీద వేసింది. అది వాడు సంధ్యావందనం చేసుకుందాం అనుకుని కూర్చున్న వాడికి తొడ మీద ఏదో పడింది. ఏమిటని చూశాడు, అది ఎవడతో మానవుడి తల. వాడు వెనక ముందు చూడలేదు. అందులో ఈ మధ్యన చూడలేదుగా వాళ్ళ అబ్బాయిని, చాలా కాలం అయిందేమో. అందులో ఈ మధ్యన గడ్డం పెంచాడు వీడు. ఆ తెగిన తల తొడ మీద పడగానే చిచ్చి, సాయం సంధ్యా సమయంలో అర్ఘ్యమిచ్చుకుందాం అనుకుంటూ ఉంటే తొడ మీద ఈ దరిద్రుడు ఎవడో వచ్చి పడ్డాడు. అది ఎవడో దరిద్రుడు అనుకున్నట్ట, కన్న కొడుకుని తెలియదు. ఎవడో దరిద్రుడు తల వచ్చి తొడ మీద పడింది. ఆయన తొడ మీద ఉన్న తలని కుడి చేత్తో కిందకలా తోసేశాడు. ఆ తల వచ్చి నేల మీద పడింది. ఢామ్ అనే శబ్దంతో వీడి తలకాయ పగిలిపోయింది, 100 చెక్కలైపోయింది. ఎవడు తీసిన గోతులు వాడే పడతాడని ఓ సామెత ఉందే, అలా అయిపోయింది. వాడేమో కన్న కొడుకు తలని అసహ్యించుకుని పైగా దానిని తన తొడ మీద నుంచి కిందకు తోశాడో లేదో, కింద పడేశాడో లేదో వాడి తల పగిలింది. తల నరికిన వాడి తల పగిలిపోవాలని శాపం పెట్టకుండా నా కొడుకు తల ఎవడు నేల మీద వేస్తాడో వాడి తల పగలాలని శాపం పెట్టడం ఉంది. అది సరస్వతి వాడి నాలిక మీద చేరి వాడిని అలా శాపం పెట్టేలా చేసింది, వాడి కర్మ. ఈ విధంగా లోకద్రోహం చేయాలనుకున్న తండ్రి కొడుకులు ఇద్దరు ఒక్క దెబ్బకి తెచ్చారు. వెంటనే అర్జునుడికి అందరికీ ఆ దృశ్యం కనబడేలా చేశాడు కృష్ణుడు. టీవీలో కనబడినట్టుగా లైవ్ చూపించాడు. నిజం చెప్పాలంటే ఎక్కడో తపస్సు చేసుకుంటున్నాడా, అందరికీ కళ్ల ముందు కనపడిందిట. ఈ తల వెళ్లడం, వాళ్ళ నాన్న తొడ మీద పడ్డం, వాడు కింద పారేయడం, వాడి తల పగలడం. ఆశ్చర్యపోయారంతా. అప్పుడు శ్రీకృష్ణుడు రథాన్ని తోలుతున్న గుర్రాల యొక్క పగ్గములు వదిలేసి అమాంతంగా లేచి నిలబడి అర్జునుడి చేతిలో చెయ్యేసి శభాష్ అని చెయ్యి గట్టిగా ఊపేశాడు, షేక్ హ్యాండ్ ఇచ్చేసి. అర్జున, ఏమి పరాక్రమం నీది, ఈశ్వరుని మెప్పించావు, పాశుపతాస్త్రం పొందావు, పాశుపతంతో ఒక్క దెబ్బకి 2 పెట్టలన్నట్టుగా వీడి తలా నరికావు, ఆ తలకాయ పట్టుకెళ్ళి వాళ్ళ నాన్న తొడ మీద వేశావు, వాడు తెచ్చేలా చేసావు. శాపం పెట్టినవాడు, ఆ శాపం వల్ల చచ్చినవాడు అంతా తెచ్చారు. ఈ దెబ్బతో నీవు అనుకున్న పని పూర్తిగా నెరవేర్చినట్టే. నీకు రహస్యం చెబుతున్నాను. నువ్వు ఈ సైంధవుణ్ణి చంపడం అన్నదే, ఇది సైంధవుణ్ణి చంపడం కాదు, సైంధవుణ్ణి చంపకుండా కాపాడుతున్నటువంటి కర్ణాదుల్ని చంపడంతో సమానం. ఎందుకని ఇంతమంది ఉండి వాడిని రక్షించలేకపోయారు. వీళ్ళంతా బతికిన శవాలతో సమానం. నీ పరాక్రమం అద్భుతం అన్నట్ట. ఈ విధంగా
అర్జునుడి చేత చేతికి నెత్తురు అంటకుండా చంపాడు ఆయన. నిజం చెప్పాలంటే చేతికి రక్తం అంటలేదు అర్జునుడికి, అందుకే చేనెత్తురుగా కొండన్ అంటాడు తిక్కన గారు. చేతికి నెత్తురు అంటకుండా సూర్యుడు అస్తమించే లోపే శ్రీకృష్ణ పరమాత్ముని దివ్యానుగ్రహంతో వాడి తల నరికి వాళ్ళ నాన్నని చంపాడు ఆయన. మహాద్భుత రసమున మురిగినప్పుడు సకల భూతములు, సమస్త ప్రాణులు, పంచభూతాలు, దేవతలు ఆశ్చర్యంలో మునిగిపోయారు. సంహరించనయ్యస్త్రమా సవ్యసాచి. వెంటనే వెళ్ళి అస్త్రాన్ని మంత్రం చదివి వెనక్కి లాగాడు. ఆ అస్త్రాన్ని వెనక్కి లాగకపోతే మొత్తం కౌరవులంతా తగలబడిపోతారట. దాంతోపాటు లోకాలకి నష్టం. అది బాంబు లాంటిది. అందుకే అర్జునుడికి జాలి ఎక్కువ. ఆ దుర్మార్గుడు ఒక్కడి పనే పట్టడానికి అది వాడాడు ఆయన. అంతేగాని మొత్తం కౌరవుల మీద వేసుంటే ఈ యుద్ధం ఎప్పుడూ అయిపోయేదని ముందే చెప్పాడు గాయన. పాశుపతాస్త్రాన్ని పొరపాటున కౌరవుల మీద వేసుంటే ఒక్కడు మిగలడు, అంతా బూడిదైపోతారు. కాని అశ్వత్థామలాగానో కర్ణుడిలాగానో తన దివ్యశక్తిని ఆయన దుర్వినియోగం చెయ్యాడు. అందుకే ఆ పాశుపతం మళ్లీ వెనక్కి తీసేసుకున్నాడు. సైంధవుడు ఇప్పుడు తమాషా ఏంటో తెలిసిన, సైంధవుడు తలలా నరికేశాడు కదా అర్జునుడు. వాడు రథం మీద ఇలా లేచి నిలబడ్డాడు. నిలబడిన వాడు అలాగే ఉన్నట్టండి, చేతులు అలాగే ఉన్నాయి. వాడు నిలబడినవాడు నిలబట్టినట్టే ఉన్నాడు. ఎప్పటిదాకా? వీడి తలని వాళ్ళ నాన్న నేల మీద పారేసేదాకా రథం మీద అలాగే ఉన్నాడు. ఎవరన్నా పట్టుకుని కదిపినా వాడి శరీరం కదలడంలా, ఒక శిలా విగ్రహంలో బిగుసుకుపోయింది. కానీ ఇప్పుడు ఈ తల కింద పడిందిగా, పడగానే వాడి మొండెం కింద పడిపోయింది. అది చూచి ఇంకా ఆశ్చర్యపోయారంతా. వాడి తల నేల మీద పడ్డం, వాళ్ళ నాన్న తల పగలడం, పగిలిన తర్వాత అప్పుడు ఈ మొండెం కింద పడిందనమాట. దీన్నే బాహుబలిలో చూపించారు, అంతకంటే ఏం లేదు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, మహాభారతం బాగా చదివితే ఎన్ని సినిమాల్లో అయినా చూపించవచ్చు అనమాట. గురువు గారికి ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే కొన్ని అలా తెలుస్తాయి, దివ్య దృష్టి ఉంటుంది. ఈ విధంగా మొత్తం మీద ఈ విధంగా సైంధవుడి సంహారం అయిపోయింది. అప్పుడు ధర్మరాజు దగ్గరికి కృష్ణార్జునుడు శంఖం ఊదుకుంటూ వెళ్లి ఆయనకి నమస్కరించారట. అర్జునుడు వెళ్లి అన్నగారి కాళ్ల మీద పడి దండం పెట్టగానే, నాయన ఎంత ఆశ్చర్యం, ఈ శ్రీకృష్ణ పరమాత్ముడనే ఒక మహానుభావుడు నీ వెంట ఉండబట్టి అనుకున్న ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నావు, లేకపోతే నువ్వేమైపోతావా అని నేను బెంగ పెట్టుకున్నాను. ఆ బెంగంతా తొలగిపోయింది అనగానే, నేనేముంది, అంతా నీ తమ్ముడి పరాక్రమం. కృష్ణుడు అలాగే అంటాడు ఆయన. నేను చేసింది ఏం లేదు, ఊరికే సాయం చేస్తున్నాను కూడా ఉండి. ఇదంతా నీ తమ్ముడి పరాక్రమం. ధర్మరాజా, నీకు ఒక రహస్యం చెబుతున్నాను, నీ తమ్ముడికి జాలి ఎక్కువ. లేకపోతే ఆయన తలుచుకుంటే ఆయన దగ్గర ఉన్న కొన్ని అస్త్రాలు ఉన్నాయి. బ్రహ్మశీర్షం, పౌండ్రకాస్త్రం, ఐంద్రాస్త్రం, పాశుపతాస్త్రం. వీటిల్లో ఒక్కటైనా ఆయన విడిచిపెట్టలేదు ఏనాడు. అవి విడిచిపెడితే ఈ లోకాలన్నీ తగలబడిపోతాయి. ఎప్పుడూ స్వార్థం కోసం నీ తమ్ముడు ఇలాంటి అస్త్రాలు వాడాడు. ఆయన వాడితే యుద్ధంలో ఎంతసేపు ఇన్ని రోజులు వీళ్ళు ఉంటారా? భీష్మాదులతో కూడిన మొత్తం సైనికులంతా నాశనం అయిపోయేవారు అన్నాడు. అప్పటికింకా సూర్యుడు అస్తమించడానికి ఇంకొక 20 నిమిషాలు 30 నిమిషాలు ఉంది. ఈ లోపు దుర్యోధనుడు పళ్ళు పటపట కొరికి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి, నువ్వు అసలు నిజంగా విప్రుడివా? నిన్ను నమ్ముకుని నా బావమరిదిని యుద్ధానికి తీసుకొచ్చాను, వాడు చచ్చిపోయాడు, మేమంతా చచ్చిపోతున్నాం. నువ్వేమో శిష్యుడి మీద పక్షపాతంతో సరిగ్గా యుద్ధం చేయకుండా యుద్ధరంగంలోకి విడిచిపెట్టావు. అసలు నీలాంటి వాడిని నమ్ముకోవడం నా పొరపాటు అనగానే ద్రోణాచార్యుడు కాసేపు దుఃఖించి, ఇన్ని తిట్లు జీవితంలో నేను ఎప్పుడూ పడలేదు. నాకు ఎంతో మిత్రుడు తర్వాత శత్రువు అయిన ద్రుపదుడు కూడా ఇంత దారుణంగా తిట్టలేదు. దౌర్భాగ్యుడివి నువ్వు నీ నోటికొచ్చినట్టల్లా వదరావు. నన్ను కులంతో సైతంగా అవమానం పరిచేశావు. నిన్ను నమ్ముకుని నీ వెనక ఉండి ఏదో నువ్వు ఇస్తున్న జీతం తీసుకున్న కారణం చేత నీ కోసం ప్రాణాలు దాచుకోకుండా యుద్ధం చేశాం. నువ్వు ఒక్కనాడైనా పారిపోయిన కర్ణుడిని తిట్టావా? నీ మేనమావ శకుని ఎన్నిసార్లు పారిపోయాడు, వాడిని తిట్టావా? నువ్వు పారిపోతుంటే నిన్ను నువ్వు తిట్టుకున్నావా? నీ దుశ్శాసనుడిని తిట్టావా? నన్నొక్కడిని మాత్రం ఇందాక నుంచి చూస్తున్నాను, రోజు తిట్టడమే. ఆనాడు భీష్ముడిని తిట్టావు, ఇవాళ నన్ను తిట్టావు. అయితే అయ్యింది. ఈ రోజు నేను చెబుతున్నాను, సూర్యుడు అస్తమించినా సరే నేను అస్తమించను. నేనైనా పోవాలి, పాంచాలురైనా చావాలి. అర్జునుడిని ఎలాగో చంపలేను, నా వల్ల కాదు. కనీసం నా కసి తీర్చుకుంటాను. విరాటరాజు గారిని, ద్రుపదరాజు గారిని, పాంచాలుడిని చంపకుండా కవచం తీయను. ఇదే నా ప్రతిజ్ఞ అని పళ్ళు పటపట కొరుకుతూ, ఇదిగో మరొక్క మాట, నా కుమారుడు చాలా దూరంగా సైంధవుడి దగ్గర ఉన్నాడు, నువ్వేమో మళ్ళీ నా దగ్గరకు వచ్చావు. నా కొడుకు దగ్గరికి మళ్ళీ వెడతానో లేదో, వాడిని చూస్తానో లేదో నాకు తెలియదు. కాబట్టి ఆఖరిసారిగా నేను వాడికి ఒక హెచ్చరిక చేశానని చెప్పు. నేను చచ్చిపోతే ఒకవేళ మిగిలిపోయిన పాంచాలురందరినీ దృష్టజుమ్నుడితో పాటు మట్టు పెట్టమని నా కొడుక్కి నా ఆజ్ఞగా చెప్పు. ఇంకెవరైనా మిగిలితే ఓపికంటే వాళ్ళని చంపమను లేదా చావమను అని ఉరుక్కుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఆ వెళ్ళడం వెళ్ళిపోయి ఏం యుద్ధం చేసేసాడండి ఆయన.
మహాభయంకరమైన యుద్ధం, భీకరమైన యుద్ధం. సూర్యాస్తమయం అయిన తర్వాత యుద్ధం ఆపాలి. కానీ ఆ రోజు మాత్రం ఆయన యుద్ధం ఆపడంలా. కటిక చీకటి వచ్చేసింది. ఆ చీకట్లో కూడా ఒకళ్ళనొకళ్ళు నరికేసుకుంటున్నారు. ఆ నరుక్కోవడంలో ఏమైందంటే వాళ్ళలో వాళ్ళే చంపేసుకోవడం మొదలెట్టారు సైనికులు తెలియక. ఆ రాత్రి యుద్ధంలో భీముడు వెళ్లి సోమదత్తుడి తండ్రి శంతనుడి తమ్ముడు బాకిలికుడి నెత్తి మీద గదతో దెబ్బ కొట్టాడు. వాడి తలకే పగిలిపోయింది. ముసలాడు వాడు పాపం. ఆ విధంగా మహావీరుడైనప్పటికీ వృద్ధుడైనటువంటి బాకిలికుడు యుద్ధరంగంలో చచ్చాడు. ఆ తర్వాత భూరిశ్రవుడు యొక్క తండ్రి ఈ బాకిలికుడు కొడుకు సోమదత్తుడిని సాత్యకి కూల్చేశాడు. కర్ణుడికి సహదేవుడికి యుద్ధం జరిగింది. ఆ సమయంలో కర్ణుడు సహదేవుడి యొక్క రథాన్ని కూల్చి వాడి జుట్టు పుచ్చుకుని, ఒరే వెళ్లి ఏ అర్జునుడి దగ్గర దాక్కో అని కుంతికిచ్చిన మాట వల్ల సహదేవుడిని వదిలేశాట, తిట్టి వదిలేశాడు. కర్ణ దుర్యోధనులు ఇద్దరూ కలిసి సహదేవుడు పారిపోయాక చీకటి, ఈ చీకట్లో సాత్యకి ఒంటరిగా కనపడుతున్నాడు. వెనక నుంచి వీడి యొక్క ధనుస్సుని నేను విరగ్గొడతాను, దుర్యోధన ఆ సమయంలో అభిమన్యుడిని పొడిచినట్టుగా మీరు 9 మంది ముందు నుంచి కత్తితో పొడి చేయండి అని వెనక నుంచి వచ్చి సాత్యకి యొక్క ధనుస్సు మీదకి బాణం విడిచిపెట్టాట. సాత్యకి చిరునవ్వు నవ్వి, ఒరే కర్ణ, అంత తేలిగ్గా వెనక నుంచి నువ్వు బాణం విడిచిపెడితే ధనుస్సు విరగ్గొట్టుకుని చచ్చిపోవడానికి నేను అభిమన్యుని కాను అని రివ్వును వెనక్కి తిరిగి కర్ణుడి యొక్క కిరీటాన్ని వాడి ధనుస్సుని విరగ్గొట్టేశాడు. అంటే కర్ణ దుర్యోధనుల యొక్క వంచన వల్ల సాత్యకి మాత్రం అభిమన్యుడిలో కూలిపోలేదు. ఎప్పుడు యుద్ధరంగంలో ఆ తెలివితేటలు ఉండాలి. ఎంతసేపు ముందు చూపేకాక వెనక నుంచి ఎవరు వస్తున్నారో కూడా చూసుకోవాలి. వెనక్కి ముందుకి చూసుకుంటూ యుద్ధం చేయాలి. అలా యుద్ధం చేసి తాను మాత్రం అభిమన్యుడిలో కూలిపోలేదు. ఈ చీకటి కదా, ఈ చీకట్లో అలంబసుడని ఒక రాక్షసుడు వచ్చాడు. అలంబసుడు ఆలంబసుడు అని ఇద్దరున్నారు. ఒక అలంబసుడు పోయాడు. వీడు కొంచెం దీర్ఘంతో ఉన్న ఆలంబసుడు, వీడు జటాసురుడి కొడుకు. వాడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి, ఇది చీకటి, చీకట్లో మా రాక్షసులకి శక్తి ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు నేను వెళ్లి పాండవ సైన్యాన్ని మింగేస్తాను, నన్ను ఆజ్ఞాపించన్నట్ట. దానికి నేను ఆజ్ఞాపించాలా, దానికోసం ఎదురు చూస్తున్నాను, పో అన్నాడు ఈయన. భీముడి మీదకి వెళ్ళేట్టువాడు. అప్పుడు భీముడు వాడితో యుద్ధం చేస్తుంటే ఘటోత్కచుడు వచ్చి, ఒరే రాక్షసులకి రాక్షసులేరా, సరి అయిన జోడి, మా నాన్నదాకా అక్కర్లా, నేనున్నానన్నట్ట. వారిద్దరికి ఘోర యుద్ధం జరిగింది. వాడిని పట్టి తల నరికి, నరకడంలో కూడా కత్తితో నరకడం కాదట, వాడి మొండెం మీద కాలు పెట్టి తొక్కి చేత్తో పీకేశాడు ఆయన. తోటకూర కాడలు పీకుతారు చూసారా, అలా చేత్తోటి తల పీకి తీసుకెళ్లి దుర్యోధనుడి రథం మీద వేశాడు. దుర్యోధన, నీ స్నేహితుడు జటాసురుడి పట్టి అయిన ఈ ఆలంబసుడి తల నరికాను, మరి కాసేపటి